హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయలక్ష్మి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మా తిరునాళ్ళు అయితే స్టార్ట్ అయింది. మొదటి రోజు వీడియో హౌస్ క్లీనింగ్ అయితే చేస్తున్నా. ఇంకా ముందు అయితే మేము ఊరు వెళ్ళాం కదా, 2 days లేము. ఇంకా ఈరోజే వచ్చాము. ఈరోజు అయితే ఈవినింగ్ టైంలో స్వామివారిని అయితే తిరునాళ్ళ దగ్గరకు తీసుకెళ్తారు. అంటే వేరే గుడి దగ్గర నుంచి తిరునాళ్ళు చేసే గుడి దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఇంకా ఈవినింగ్ లోపు నేనైతే పని అంతా కంప్లీట్ చేసేసి అక్కడికి వెళ్దామని చెప్పి ఇంకా హౌస్ క్లీనింగ్ అయితే చేస్తున్నా. ఎప్పుడైనా అయితే ముందే చేసుకునేదాన్ని, కానీ ఈరోజు ఊరు వెళ్ళే కదా, అందుకే చేయలేకపోయి ఈరోజు అయితే ఇంకా బూజు దులపడం, సామాన్లన్నీ కడిగేయడం, ఇల్లు కడిగేసి కల్లాపు చల్లి మొత్తం పని అంతా అయి కూడా ఈరోజైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే గ్యాప్ లేకుండా చేస్తూనే ఉన్నా. ఇంకా కిటికీలలో అంత బూజు అయితే ఫుల్ అయితే ఉంది. ఇంకా మొత్తం కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నా. ఇంకా తిరునాళ్ళు సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఆ తిరునాళ్ళకు మాత్రం మేము అంతా హౌస్ మాత్రం క్లీన్ చేసుకుంటాము. మా తిరునాళ్ళ చెన్నకేశ్వరం తిరునాళ్ళ. ఇక్కడ పొలంలో కాబట్టి దుమ్ము అయితే ఎక్కువగా ఉంటుంది. అసలు నెలకు ఒకసారి క్లీన్ చేసినా కూడా దుమ్ము మామూలుగా ఉండదు, ఫుల్ దుమ్ము అయితే వస్తుంటుంది. ఇంకా అయినా సరే ఇక్కడైతే ఈరోజు మాత్రం ఇంకా గ్యాప్ లేకుండా చేస్తూనే ఉన్నా. టూ డేస్ ఇంటి దగ్గర లేకపోతే ముందు బట్టలు ఉంటాయి ఫుల్గా. ఇంకా ఊరి నుంచి రాగాలనే నేనైతే బట్టలు అన్నీ వాష్ చేసేసా. ఇక్కడ ఈ చైర్స్ కూడా అయితే ఎక్కువ వాడము. ఎప్పుడో ఇట్లా ఎవరైనా వచ్చినప్పుడే అవి తీసేది. ఇంకా ఇవి కూడా దుమ్ము పట్టిపోయి ఉన్నాయి. అందుకని ఈరోజు అయితే అన్నీ శుభ్రం క్లీన్ చేసేద్దామని అయితే అవి కూడా తీసేసి ముందు దుమ్మంతా తుడుస్తున్నా. తర్వాత అయితే వాటర్ పోసి కడిగేయచ్చు అని. ఈ కిటికీలు కూడా ఎప్పుడు క్లోజ్ చేసే ఉంటాయి. బయట అంతా చెట్లు ఉంటాయి కదా, అవి కిటికీలు ఆనుకొని ఉంటాయి. ఏమైనా పాములు వస్తాయని అస్సలు ఓపెన్ చేయం, ఎప్పుడు క్లోజ్లోనే ఉంటాయి. ఇప్పుడు మాత్రం బూజు కొట్టడానికే ఓపెన్ చేసి. బయట బాగా ఎండ అయితే ఫుల్ ఎండ కొడుతుంది. మాది రేకులు, ఇంకా సెగ పని చేయడానికి కూడా అస్సలు వీలు పడట్లా. చెమటలు ఆరిపోతూ ఉండే. కొంచెం పని చేసి వచ్చేది, కడుక్కుంటూ ఉండేదాన్ని. అబ్బా, అట్లా ఎన్నిసార్లు కడుక్కుంటూ ఉన్నాను. అంత సెగగా అయితే ఉంటుంది మా ఇంట్లో మాత్రం. ఇనుప రేకులు, అందుకే బాగా ఫుల్ సెగ అయితే ఉంటుంది. ఇంకా తిరునాళ్ళు వచ్చిందంటే ఎన్నో రోజుల నుంచి తిరునాళ్ళ అని సంబరపడిపోతూ ఉంటాం. కానీ ఆ తిరునాళ్ళ అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంది. కానీ తిరునాళ్ళ కోసం ఎంత కష్టపడాలో ముందు నుంచే. ఇంకా మాకైతే తిరునాళ్ళంటే ఫుల్ హ్యాపీ. మా తిరునాళ్ళు అయితే 5 రోజులు జరుగుతుంది. 29 నుంచి 3వ తేదీ వరకు ఉంటుంది. 29, 30, 1, 2, 3 ఈ 5 రోజులు అయితే తిరునాళ్ళు చాలా బాగా జరుగుతుంది. ఈ ఫస్ట్ రోజు మాత్రం మార్నింగ్ అంతా ఏమీ ఉండదు. ఈవినింగ్ టైంలో దేవుణ్ణి తీసుకెళ్తారు. ఇంకా మరుసటి రోజు మార్నింగ్ కళ్యాణం చేస్తారు. 29వ తేదీ దేవుని తీసుకెళ్ళి
30వ తేదీ మార్నింగ్ కళ్యాణం అయితే జరుగుతుంది. ఇంక ఇక్కడ నేనైతే డ్రిప్ పైప్ వేసి నిమ్మ చెట్లకు డ్రిప్ పైప్ వేసాం కదా, ఎట్లా నీళ్ళు వేసి ఉన్నాం చెట్లకి, ఆ పైప్నే తీసుకొచ్చి ఇంకొక పైప్కి అయితే ఇంకొక వైర్ పెట్టేసి దాంతోనే కడుగుతున్నా నీళ్ళు. బకెట్తో తెచ్చి కడగాలన్నా కష్టమవుతుందిలే అని ఆ డ్రిప్ పైప్తో అయితే నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇల్లు అంత బయట అన్నిట్లకు మాత్రం దాంతోనే పట్టేసా. సన్నగా వస్తున్నాయి, బాగా ఫుల్గా వస్తుంటే తొందరగా పట్టేయచ్చు, కానీ అది సన్న పైపు కాబట్టి కొంచెం కొంచెమే వస్తూ ఉన్నాయి. ఎట్టో కట్టలే అని చెప్పేసి అయితే దాంతోనే పట్టేసి పని అయితే అంతా కంప్లీట్ చేసేసా. ఈరోజు కల్లాపు కూడా చల్లాలి. ఈ రేకులలో అయితే చాలా రోజులైంది, ఈ మధ్య కాయలు కోస్తూ ఉన్నాం కదా, ఇంకా దాదాపు 1 month అవుతుంది ఈ రేకుల కింద కల్లాపు చల్లక. ఇంకా ఈరోజు అయితే పేడ ఫుల్గా తెచ్చేసి ఆ దుమ్మంతా అనిగేటట్టు పోద్దామని చెప్పి, రోజు చల్లితే కొంచెం పేడతో అయినా నీట్గా చల్లుకోవచ్చు, కానీ ఎప్పుడో ఒకసారి చల్లితే మాత్రం చాలా పేడ కావాలి. ఇక్కడైతే ముందు నేను బాగా నీళ్ళు అయితే పట్టేస్తున్నా, బురద బురద అయ్యేటట్టు. ఆ నీళ్ళంతా తేమంతా ఆరిపోయిన తర్వాత అయితే పేడ చల్లుదామని చెప్పి ఇక్కడైతే ఫుల్ నీళ్ళు పట్టేసా. దుమ్మంతా అనగాలి, బాగా దుమ్ము లేసి ఉన్నది. నెల అయిందంటే ఇంకా మామూలుగా ఉండదు కదా దుమ్ము అయితే. ఈ రేకుల్లో స్టాండ్ అయితే అంతకుముందు స్టాండ్ మీద పెట్టేవాళ్ళం అవన్నీ, ఇప్పుడు ఆ స్టాండ్ వేరే వాళ్ళు తీసుకెళ్ళారు, అందుకని అవన్నీ కిందే పెట్టాల్సి వచ్చింది. కొంచెం అయితే అవన్నీ పెట్టేసి కత్త గ్యాప్ పోగొట్టి ఇంక పక్క నుంచి అయితే ఇంక నీట్గా కసువు జిమ్మేసి నీళ్ళు చల్లేసి ఇక్కడ బయట కూడా ఇంక మొత్తం క్లీన్ చేసేస్తూ ఉన్నాం. ఇంక పొలాలల్లో అంటే ఇంక దుమ్ము దుమ్మే ఉంటుందిలే, అయినా నీట్గా ఉండాలి, పాములు అవి వస్తూ ఉంటాయి, అందుకని నేను ఎప్పుడప్పుడు నీట్గానే చేస్తూ ఉంటా. పేడ చూడండి ఒకసారి ఎంత కొవ్వేసానంటే, బాగా మందంగా చల్లుదామని చెప్పి అలుకుదామని బాగా ఎక్కువగానే పేడ అయితే తీసుకొచ్చా. మా ఈ బర్రెలు కూడా కట్టేయం, అవి పొలంలోనే తిరుగుతూ ఉంటాయి. ఇంకా ఉదయం లేచిన వెంటనే ముందు పేడ తీసుకొచ్చా, తర్వాత ఎండకు తిరిగి తేలేనని చెప్పి లేచి ఫస్ట్ అయితే బర్రెలకు గడ్డి కోసేసి ఇంకా పేడ అయితే తీసుకొచ్చి తర్వాతే పని స్టార్ట్ చేసా. ఎండ చూడండి అసలు ఎట్టొస్తుందో, అయినా ఎండ అయినా సరే ఇంకా పని అవ్వదు, సాయంత్రం లోపు అయిపోవాలి అని చెప్పేసి నేనైతే చేస్తూనే ఉన్నా ఎండకైనా సరే. ఇక్కడైతే చల్లేస్తున్నా ఫాస్ట్గా అయిపోద్ది అని చెప్పి, ఆ రేకుల్లో వరకు మాత్రం బాగా అలికేసి ఇంక బయటకు వచ్చిన తర్వాత అయితే చల్లేసినాలే కల్లాపు. ఇంకా ఇప్పటి నుంచి రోజు చల్లుకుంటూ ఉంటే ఇంకా బాగుంటుంది నేల అయితే. పచ్చటి చెట్ల మధ్య ఇట్లా కల్లాపు చల్లి నేల ముగ్గేసి చూస్తే అసలు ఎంత ఆనందంగా ఉందంటే నాకైతే అంత ఆనందంగా ఉంది, చాలా హ్యాపీ అనిపించింది. కష్టమైనా కూడా ఎంత నేల చల్లానంటే చాలా నేల అయితే చల్లే కల్లాపు. అయిపోయింది కల్లాపు చల్లేది అయిపోయిన తర్వాత బట్టలు అయితే మడతలు వేస్తున్నాం. బట్టలు కూడా ఈరోజు చాలా ఉతికేసా. ఈ చైర్స్ ఇప్పుడల్లా అవసరం ఉండదు, మళ్ళీ దుమ్ము పట్టిపోతూ ఉంటాయి.
చెట్లలో దుమ్మంతా ఇంట్లోకే వస్తూ ఉంటుంది. ఈ ఎండలకు నీళ్ళు పొద్దుగోకులు తాగుతూనే ఉండాలి. ఇంక ఇప్పుడైతే దాదాపు 4గా వచ్చింది టైం అయితే. ఫోర్కి పని కంప్లీట్ చేసి ఇంకైతే పూలు కోసి కడుతున్నా. పూలు చూడండి, నాకైతే కాలి మాలే చేతావు, మామూలు గట్టన అయితే రాదు. మీలో ఎంతమందికి తెలిసి ఇట్లా పూలు కట్టడం అంటే చాలా గుత్తగా వస్తాయి ఇట్లా కడితే. నాకైతే ఇట్లా కట్టడమే తెలుసు, కానీ చాలామంది ఊరికే కట్టేస్తూ ఉంటారు, కానీ నాకు అట్లా రాదు, ఇట్లానే చేతావు. ఇంకా పూలు కట్టేసేది అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ ముగ్గులు వేస్తున్నా. ఇదైతే 15 చుక్కలు పెట్టి వేసా ముగ్గు అయితే. కల్లాపురాలలో ముగ్గు వేయడం అంటే చాలా బాగుంటుంది. పచ్చని చెట్ల మధ్య కల్లాపు జల్లి ముగ్గులు పెట్టి ఎంత బాగుంటుందో మీకే చూస్తుంటేనే అర్థమవుతుంటుంది ఎంత బాగుందంటే. ఎంత కష్టపడ్డా ఇట్లా చూసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకైతే అట్లాగే చూడాలనిపిస్తూ ఉంటుంది పదే పదే. ఇంకా విలేజెస్ టౌన్లలో అయితే ఇదే తేడా ఉంటుంది కదా. సిటీలో అయితే కొంచెం అట్లా బయట తుడుచుకొని చిన్న ముగ్గే వేసుకుంటారు. అదే పల్లెటూరులో అయితే ఇట్లా పేడ నీళ్ళు చల్లుకొని చాలా పెద్ద ముగ్గులు వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పూర్తి డిఫరెంట్ అయితే ఉంటుంది టౌన్కి పల్లెటూర్లకి. ఇక్కడైతే చిన్న చిన్న ముగ్గులే పెట్టేసా, 3 చుక్కలే పెట్టా, 2 కూడా 3 చుక్కలే. చాలా అంటే చాలా సింపుల్గా వేసా. ఇంకా ఈవినింగ్ ఇప్పుడు ఈ ముగ్గులు వేసేసరికి 5 అలా అయి ఉంటుంది. ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే పని మొత్తం కూడా. ఇంకా తాటికాయలు అయితే ఇవి ముందు రోజే కొట్టుకొచ్చి పెట్టాము. ముందు రోజు కాదు, ఆ రోజు ఉదయమే తెచ్చాంలే, ఉదయాన్నే తీసుకొచ్చుకున్నాం తాటికాయలు కూడా. ఇంకా అప్పుడు తినలేదు, ఇప్పుడైతే తింటున్నా. ఆ కొడవలు కూడా అసలు తెగట్లే ఈ మధ్య, నోరులో సరిగా దాన్ని. నాకు కోసుకోవడానికి కూడా అదైతే తెగక ఎట్టో కష్టపడి అట్ట కోసుకొని, కొన్ని అయితే నేను ఒక్కదాన్నే తిన్నా, పిల్లలు కూడా తినలేదు. ఉదయాన్నే అయితే తాటికాయలు చాలా బాగుంటాయి, ఈవినింగ్ కంటే కూడా ఎండకు కాలిపోతూ ఉంటాయి. ఉదయాన్నే అయితే చల్లగా ఉంటాయి, మేమైతే ఎక్కువ శాతం ఉదయమే తింటాం. 6కి అయితే వడలేసా, ప్రశాంతంగా వడలు చేసుకొని తినేసి మళ్ళీ గడ్డి కోయడానికి అయితే వెళ్ళా. 6కి అయితే కొంచెం ఎండ తగ్గిపోయి ఉంటుంది, అసలు ఎండలో వెళ్తే ఒళ్ళంతా జిల్లేస్తుంది గడ్డి కోయాలంటే. ఉదయాన్నే కోస్తే మంచు ఉంటుంది, అయినా సరే కోస్తా ఉదయం.
మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా కొంచెం కోస్తా. ఇక్కడైతే ఈవినింగ్ టైంలో అవి కోస్తున్నా గడ్డి అయితే. ఈడ జొన్న కంటే గడ్డే ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. అసలు ఒక సంవత్సరంలోనే గడ్డి పడిపోతూ ఉంది. జొన్న అయితే బాగా నీట్గా రావట్ల, అంతా పిచ్చి ఆకులు అట్లా వస్తుంది. భూమిలో మనం వేసే విత్తనాల కంటే వాటికై అవి వచ్చే విత్తనాలకే ఎక్కువ శక్తి ఉంటుంది. మనం ఎంత వేసి పెంచినా అవి సరిగా రావు, కానీ ఆ పిచ్చి చెట్లకు మాత్రం ఎక్కువ బలం ఉండి బాగా పెరుగుతూ ఉంటాయి. ఇంకా గడ్డి కోసేసి ఇంకా రెడీ అయిపోయి ఇంక ఇక్కడికైతే వెళ్ళాము. ఇక్కడైతే ఈసారి దేవుణ్ణి తీసుకెళ్ళేటప్పుడు కోలన్న కూడా పెట్టారు. ఇదే ఫస్ట్ టైం. అసలు ఇట్లా ఎప్పుడు తీసుకెళ్ళా, ఈసారి మాత్రం చాలా అంటే చాలా బాగా తీసుకెళ్ళారు. ఈ కోలాటం ఆడే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారంట. గొట్లో ఏ ఊరి నుంచి వచ్చారో కరెక్ట్గా తెలియదు. ఇంకా 7 అయింది వీళ్ళు వచ్చేసరికి. ఇంకా మేమైతే 7కి వెళ్ళాము. ఇంకా డీజే పెట్టేసి వీళ్ళైతే కోలాటం వేస్తూ ఉన్నారు. చాలా అంటే చాలా బాగా వేశారు. ఈ సంవత్సరం మాత్రం తిరునాళ్ళు కూడా చాలా బాగా చేస్తూ ఉన్నారు. ఇంకా అందరు జనాలంతా వచ్చేసారు. అసలు తెలియదు నాకు లాస్ట్ వరకు కూడా కోలాటం వేస్తారని. నేను ఎప్పటిలాగే తీసుకెళ్తారేమో అనుకున్నా, కానీ అట్లా కాదు, అనుకోకుండా ఇట్లా అరేంజ్ చేశారు వీళ్ళైతే. ఇంకా దారిలో కూడా ఎక్కువ ప్లేస్ అయితే లేదు, తక్కువే ఉంది ప్లేసు. ఇంక వాళ్ళు అందుకని అక్కడికి వెళ్ళాక మళ్ళీ చాలా సేపు వేశారు. నైట్ అంతా కూడా వేశారు. తిరునాళ్ళలోకి వెళ్ళిన తర్వాత నైట్ 12 వరకు అయితే వేశారు. కానీ మేమైతే అంతసేపు ఉండలేదులే. మళ్ళీ మార్నింగు కళ్యాణం ఉంటుంది, దేవుడి కళ్యాణం. ఇంకా కళ్యాణానికి వెళ్ళాలి అంటే మనం అక్కడ ఉంటే ఇంక మళ్ళీ లేలేము కదా మార్నింగ్. అందుకని చెప్పి మేమైతే ఒక 10 వరకు ఉండి వచ్చేసాం. ఇంక ప్రతి సంవత్సరం ఇట్లాగే జరిగితే చాలా బాగుంటుంది. అసలు ఎంత బాగా వేశారంటే చాలా బాగా వేశారు ఈ సంవత్సరం మాత్రం. చాలా అంటే చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్ కూడా. ఇంకా భోజనాలు కూడా అక్కడే అరేంజ్ చేశారు అందరికీ. ప్రతి సంవత్సరం ఎక్కువ మంది జనాలు వచ్చేవాళ్ళు కాదు దేవుని తీసుకెళ్ళేటప్పుడు, కానీ ఈ సంవత్సరం జనాలు కూడా భారీగా వచ్చారు. చాలా బాగా చేశారు అందరూ కూడా. ఇంక ఈ 5 రోజులైతే భోజనాలు కూడా అక్కడే పెడతారు. 3 పూటలు టిఫిన్, మధ్యాహ్నం, నైట్ భోజనం అంతా అక్కడే ఉంటుంది.
ఇంకా దేవుడికి జరగాల్సిన అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఈ 5 రోజులు. ఇంకా ఈ రోజు అయితే దేవుణ్ణి తీసుకెళ్ళడం, ఇంకా రేపు మార్నింగ్ కళ్యాణం అయితే జరుగుతుంది. ఇదైతే పార్ట్ 1. ఇంకా పార్ట్ 2లో అయితే కళ్యాణం వీడియో అయితే వస్తుంది, చూడండి. ఇంకా ఇక్కడైతే తిరునాళ్ళలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టాలని చెప్పేసి తిరునాళ్ళలోకి వెళ్ళిపోయి భోజనాలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంకా భోజనం చేసి తిరిగి అయితే వచ్చాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.